హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అబ్బాయి సెక్సువల్ పరంగా అమ్మాయిని అస్సలు ఓడించలేడు. దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకున్నాం. నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, అందులో నా ఐడి రాజీ 1133@CM4 అనమాట. ఐడికి కనుక కాల్ చేసినట్టయితే మీతో అయితే నేను మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక అబ్బాయి ఎందుకు సెక్సువల్ పరంగా ఓడించలేడు అంటే గనుక, జనరల్‌గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అబ్బాయికి ఎక్కువ ఫీలింగ్స్ వస్తుంటాయి. రోజు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. రోజు శృంగారం కావాలనుకుంటూ ఉంటాడని. కానీ అదే విధంగా కూడా అమ్మాయి అనుకుంటూ ఉంటుంది. రోజు కలవాలి, రోజు ఉండాలి అని. అబ్బాయి ఫీలింగ్స్‌ని బయట పెడతాడు. అమ్మాయి బయట పెట్టలేదు. అంటే పెడితే ఏమనుకుంటారు అనే ఆలోచనలో ఉంటాయి. కాకపోతే అమ్మాయి ఫీలింగ్స్‌ని బట్టి, తన బిహేవియర్‌ని బట్టి, తను ఎక్కడ టచ్ చేస్తుంది ఏంటి అనే దాన్ని బట్టి ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. బట్ ఏంటంటే, ఇప్పుడు ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత అబ్బాయి ఏంటంటే ఇంక చేయలేడు. అది ఎంత పెద్ద మగవాడైనా సరే ఒక మినిమమ్ 5 మినిట్స్ లేదా 7 మినిట్స్, 6 మినిట్స్ చేయగలడేమో గానీ, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా పడిపోతూ ఉంటుంది. స్పెమ్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఒక అమ్మాయి 20 మినిట్స్ అయినా సరే ఆగి, ఆగి చేస్తూ ఉంటే గనక, అంటే ఆగడం, ఒక 2, 3 సెకండ్ల మళ్ళీ గమ్మునుండడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే తట్టుకుంటుందనమాట. తట్టుకుంటుంది. ఒక నైట్‌కి 5, 6 టైమ్స్ అయినా సరే ఇంటర్ కోర్స్‌లో ఉండడానికి అమ్మాయి రెడీగా ఉంటుందనమాట. అంటే తనకు అంతగా బాడీ సపోర్ట్ చేస్తుంది. అంటే అమ్మాయిల కన్నా బాడీ పరంగా అబ్బాయిలు స్ట్రాంగ్‌గానే ఉండొచ్చు. బట్ సెక్సువల్ పరంగా చూసుకుంటే గనుక, సో అమ్మాయిని అస్సలు ఓడించలేరనమాట అబ్బాయిలైతే. సో అబ్బాయి చూసినట్టయితే చాలామందికి తొందరగా పడిపోతూ ఉంటుంది. 2 మినిట్స్ లేదా 3 మినిట్స్‌కే పడిపోతూ ఉంటుంది. అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ఇంకా చేయాలి, ఇంకా ఎక్కువ సేపు చేయాలి అనుకుంటూ ఉంటారు. అంటే జనరల్‌గా ఏంటంటే అంత సేపు చేయాలా? అసలు ఇంకొక రకంగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వైఫే, బట్ ఆ విషయానికొచ్చేసరికి తనకేంటి ఇంత కోరికుందే, ఇంతసేపు చేయాలంటుంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ఎక్కువ మూడొస్తుంది అని మీరనుకుంటే, ఎక్కువ సేపు చేయాలి, ఎక్కువ ఎంజాయ్ చేయాలి అని అమ్మాయిలనుకుంటారు. ఇది ప్రతి ఒక్క హస్బెండ్ తెలుసుకోవాల్సిన విషయము. మీ వరకు మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా కాదు. ఎదుటి వ్యక్తి అంటే మీ వైఫ్ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి. తనకు కూడా స్పెర్మ్ రావాలి. వస్తే తను కూడా సాటిస్ఫాక్షన్ అయినట్టు తనకి స్పెర్మ్ రావాలి అంటే మినిమమ్ 10 మినిట్స్ పైనైనా సరే మీరు రొమాన్స్‌లో ఉండాలి. రొమాన్స్‌లో అంటే ఆ శృంగారం అనే సిట్యుయేషన్స్‌లో మీరు ఉండాలి. అంతసేపు చేయాలంటే మేమింక టాబ్లెట్లు వాడాలి, అంతసేపు నిలవదు అంటే గనుక, అంతసేపు సెక్సే చేయమని చెప్పి నేను చెప్పడం లేదండి. కొద్దిసేపు రొమాన్స్ చేస్తూ మీ వైఫ్‌కి ఎక్కడ మూడొస్తుందో తెలుసుకుంటే గనక అక్కడ టచ్ చేస్తే దానికి మూడొస్తుంది. సో, మీరు గంటల తరబడి చేయనవసరం లేదు. 1 మినిట్, 2 మినిట్‌కి అమ్మాయి కూడా ఔట్ అయిపోతూ ఉంటుంది. అలా ఔట్ అవ్వాలంటే ఫస్టు మీరు చేసే రొమాన్స్‌ని బట్టి ఆధారపడి ఉంటుందనమాట. అందుకే చెప్పాను. మీకు తొందరగా పడిపోతూ ఉంటుంది. అమ్మాయికి అస్సలు పడదు. చాలా టైం పడుతూ ఉంటుంది. ఆ విషయంలో అసలు అమ్మాయిలు ఓడించనే లేరు. అమ్మాయిలు అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. అది నేచర్ థింగ్ అంతే. ఇంకా జనరల్‌గా అది వచ్చేస్తూ ఉంటుందనమాట ప్రతి ఒక్క లేడీస్‌కైతే గనుక. ఇంకా ఆ విషయం మరి అబ్బాయి అండర్‌స్టాండ్ చేసుకుంటే గనుక ఎంతసేపయినా సరే, సో, అమ్మాయి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం పక్కన పెడితే గనుక తాను సాటిస్ఫాక్షన్ అయిందా లేదా అని ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాలి. అదెలా తెలుస్తుంది అంటే గనుక, ఖచ్చితంగా ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పాను. లేదంటే కామెంట్ సెక్షన్‌లో చేయండి. మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో, ఎక్కడ టచ్ చేస్తే దానికి ఫీలింగ్స్ వస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్క హస్బెండ్ తెలుసుకొనుండాలి. అంటే అమ్మాయి వీక్‌నెస్ అనేవి తెలుసుకోకపోతే ఇంకా అసలు హస్బెండు వేస్ట్ అనమాట. ఎందుకు వేస్టు అన్నానంటే, మళ్ళీ తప్పుగా అనుకోకండి. అన్ని రోజులు కాపురం చేసిన భార్యతో తన ఫీలింగ్స్ ఎక్కడ టచ్ చేస్తే వస్తాయి అని చెప్పి తెలుసుకోకపోతే, ఇంకా తనలో అంత స్టామినా లేదు, అంత ఇది లేదనేది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.